రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చూసిరిగా ప్రశ్నించే పత్తెత్తుకు నొప్పులు వస్తున్నాయి పాపం. ఇలా ఎవరెవరైతే ఇలా మిత్రులు ఉంటారో, ఇలా దొంగ దోస్తాను ఎవరెవరైతే ఉంటారో అలా పేర్లు బయటపడ్డా కావున పాపం బాగా నొప్పులు వస్తూ ఉన్నాయి. మాట మాట గలవరిస్తూ ఉన్నాడు. ఛానల్లో ఫోన్ చేస్తే లావటలేని చెత్త నా కొడుక, కొజ్జ నా కొడుక, నువ్వు కూడా నా గురించి మాట్లాడబడుతుంది. ఆడ పేరు తీయకుండా మాట్లాడతా అని చెప్తాను. ఇంకా పేరు తీయకుండా కాదు, నేను వీడియో చేయకపోతే కూడా కలవరిస్తూ ఉన్నాడు. మొన్న 4 రోజులు వీడియోలు చేయకపోతే కూడా వానికి చెప్పు, వెంకటగానికి చెప్పు, వీడియోలు చేయమని చెప్పు అన్నట్టు, అరే నీకు కూడా ఉంటుందిరా అన్నట్టు చెప్తా ఉన్నాడు. ఈయన ఏంటంటే ఎడి చేసి ఫేమస్ కావాలి. మనం ఎట్లా ఫేమస్ కావాలంటే ప్రజల సమస్యల గురించి కొట్లాడడం కాదు, విషయం ఏంది ఏం కథ అన్నది తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం. నేను క్లియర్గా చెప్పిన, ఈ చెత్తనా కొడుకు వీడు శ్యామ్ గాడు, ఆడు నారాజు గాడు, వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడికి ఏరు? కల్వకుంట్ల కవిత మీటింగ్కి పోయారా మీరు? లేదా లుచ్చనా కొడుక చెప్పు ఫస్ట్. అది కల్వకుంట్ల కవిత మీటింగ్కి ఏరు మీరు. ఇవాళ ఏదో భూ కబ్జా భాగవతమని హెడ్లైన్స్ పెట్టారు. భూ కబ్జా ఎవరు చేసిరా? భూ కబ్జా చెత్త సన్నాసుడా. భూ కబ్జా ఎవరు చేసి? మల్లన్న పోయి కబ్జా చేసిండా, లేకపోతే మల్లన్న దగ్గరికి బాధితులు వచ్చిరా? తీన్మార్ మల్లన్న దగ్గరికి బాధితులు వచ్చిరట. బాధితులు వస్తే ఆమె తీన్మార్ మల్లన్నకి బాధ వెళ్ళబోసుకున్నది. తీన్మార్ మల్లన్న ఇక్కడ లేదు, ప్రస్తుతానికి అయితే ఇక్కడ లేడు. తీన్మార్ మల్లన్న తనకున్న సమయంలో ఆమె గురించి ఆలోచించకపోవచ్చు. కొన్ని సందర్భాలలో ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరినీ పట్టించుకోవాలంటే అది సాధ్యం కాని పని. అసలు ఏం జరిగింది ఏం కథ అన్నది విషయం తెలుసుకోకుండా 30 లక్షలు తీన్మార్ మల్లన్న ముట్టినాయని ఆరోపణలు చేస్తూ ఉన్నావు. సరే, ఆ పని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. 100% దాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వీడును నాగరాజు గాడు, ఈ శ్యామ్ గాడు, ఈ క్యారీ బ్యాగ్లో శ్యామ్ గాడు, ఆ ముసలోడు, ముగ్గురు కలిసి కల్వకుంట్ల కవిత మీటింగ్ వేరా? మీరు పోలేదు చెప్పురా. కల్వకుంట్ల కవిత మీటింగ్ అయితే వేరు కదా. మళ్ళీ లుచ్చన్న కొడుక బీసీలు అంటే వేరా? బీసీలు ఎక్కడరా? ఇంకా బీసీలు నువ్వు కల్వకుంట్ల కవిత మీటింగ్కి ఎక్కడ పోయినా? ఎందుకు పోయినవరా? ఎవడు పోమన్నా నిన్ను? అయితే ఇది జరిగింది. వాడు నాగరాజు కానీ మొన్న సస్పెండ్ చేశారు. నెల కిందనే వీడియోలు చేస్తూ ఉన్నారు. అపోజిట్గా వీడియోలు చేస్తూ ఉంటే పార్టీలో ఉండి పార్టీలకు అతీతంగా మీరు ఈ తెలంగాణ రాజ్య దగ్గర పార్టీలో ఉంటారు, కల్వకుంట్ల కవిత మీటింగ్ పోతారు. పార్టీలకు అతీతంగా ఇష్టానుసారంగా పని చేసుకుంటా. మరి నాగరాజు గారిని అడుగుతలేమన్నా? ఒక బీసీ బిడ్డను బ్లాక్మెయిల్ చేసిన వాస్తవేనా? భువనగిరిలో చైర్మన్ పదవి రాకుండా చేసిన వాస్తవేనా? నాగరాజు గారిని అడుగుతలేవు? మరి ఆయన అడగాలి కదా ముందుగలను. చెత్తనా కొడుక. ఈడంటే ఇవాళ క్రమశిక్షణ కమిటీ చైర్మన్కు బందరపు నరసయ్య గౌడ్ గారికి ఫోన్ చేసిండట. ఫోన్ చేసి ఇక్కడ ఏం మాట్లాడతాడంటే ఫోన్ లైవ్లో, మరి నేను చూడలే అసలు వాస్తవానికి లైవ్లో ఆ ఫోన్ లిఫ్ట్ చేసిండో చేయలేదు నాకు తెలియదు. కానీ మీరు ఎట్లా చేస్తారు? మా మిత్రుడిని ఎట్లా సస్పెండ్ చేస్తారు? చెత్తనా కొడుక. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది మంత్రులు ఉన్నారు? తమ దామాషా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన దాంట్లో ఎంతమంది 42% అంటే ఎంతమందికి మంత్రి పదవులు రావాలి? ఇప్పుడు అడిగిన ఎవరైనా ఫోన్ చేసి? మరి తీన్మార్ మల్లన్న బీసీల హక్కుల గురించి మాట్లాడితే సస్పెండ్ ఎట్లా చేసిరని ఎప్పుడన్నా అడిగినావా? మాట్లాడింది వాస్తవమే కదని ఎప్పుడన్నా అడిగినావా? మరి నువ్వు ఎప్పుడన్నా అడిగినావా? అధికార పార్టీలో ఉన్నోడిని ఎప్పుడన్నా ప్రశ్నించినావా? అధికార పార్టీలో ఉన్నోడిని ఎప్పుడన్నా ప్రశ్నించినావా? కొంచెమన్నా సిగ్గు అనిపిస్తుందా నీకేమన్నా? చెత్తనా కొడుక. ఇగో వీడు అయితే నాగరాజు గారిని సస్పెండ్ చేసినందుకు వీడు ఫోన్ చేసి, వీడి మిత్రుడు కాబట్టి ఎట్లా దోస్తానం బయటపడ్డది కదా, వీడు మిత్రుడు కాబట్టి నాగరాజు పటేల్ను సస్పెండ్ చేసిరు మా బీసీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. వీడు ఇవాళ మళ్ళీ బీసీల గురించి మాట్లాడాడు. ఈ చెత్తనా కొడుకు కల్వకుంట్ల కవిత వేసే ఎంగిలిమతికి ఆశపడ్డాడు. ఇవాళ కూడా మళ్ళీ బీసీ వాదం, మళ్ళీ బీసీల గురించే మాట్లాడుతున్నాడు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు చూద్దాం. ఇగో ఇది చూడాలి. నువ్వు ఈ వీడియో తప్పనిసరిగా చూస్తావు, ఎందుకంటే నీకు బాగా ఇష్టం కదా. చెత్తనా కొడుక. రండా కొడుకు నువ్వురా. రండా కొడుకు నేను కాదు, రండా కొడుకు నువ్వు. చెత్తనా కొడుక. వేరే సమస్యలు లేనట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా, నోటికి వచ్చిన పదజాలంతో మాట్లాడుకుంటా. ఇగో ఇది బంజారా హిల్స్లో రైల్వే స్టేషన్ ఉంటే అడుక్కుంటే ఎట్లుంటుంది అన్నది. ఇగో ఈ ఫోటో ఎట్లున్నది? మంచి లేదా? నీకు కరెక్ట్ సూట్ అయిందిరా, నీకు ఇది కరెక్ట్ సూట్ అయింది. అయితే బోడుప్పల్ అడుక్కుంటే ఎట్లుంటుంది? బోడుప్పల్ మన రైల్వే స్టేషన్ ఉంటుంది, ఉప్పల్ ఉన్నది రైల్వే స్టేషన్. అయితే బోడుప్పల్ ఉంటే ఎట్లుంటుంది అనేది ఇగో ఈ రకంగా ఉంటాడు. ఇది జూబ్లీ హిల్స్లో అంటే సికింద్రాబాద్లో ఉన్నది. జూబ్లీ హిల్స్ ఉంటే ఎట్లుంటుంది అన్నది మనం పెట్టినాం. ఇగో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అడుక్కుంటే ఎట్లుంటుంది అనేది కరెక్ట్. పంది బలిసినట్టు బలిసిండు, ఏం లేదు. ఊరవందికి నీకు ఒకటే ఈడింకా నేను పేరు చెప్పా. అరే నువ్వు కల్వకుంట్ల కవిత మీటింగ్ పోయినావా లేదా చెప్పు.
వీడు వాగుతా ఉన్నాడు. ఈ వాయిస్ కూడా నేను వినిపించదలుచుకోలే. భూ కబ్జాలు ఎవరు చేస్తారా? భూ కబ్జాలని ఎవరు చేస్తారు? అక్కడ ఎవరి పేరు ఉందా? బాధితులు ఆఫీసులోకి వస్తే పట్టించుకోకపోతే మళ్ళీ కబ్జా చేసినట్టేనా? మళ్ళీ డబ్బులు తీసుకున్నట్టేనా? సరే, ఈ విషయం పక్కకి పెడదాం. ఈ శ్యామ్ గాడిగా దీన్ని ఎన్నుకోండి నడిపిస్తున్న ఈ భాగవతం అంతా కదిలినా కొద్దీ పాపం శ్యామ్ గానికి ఎగపోత అవుతుంది. మొన్న మన వీడియో డిలీట్ చేయించిన వాళ్ళు వచ్చిన కొడుకు మనం వీడియోకి సంబంధించి వీడియో డిలీట్ చేయించిండు. ఎందుకు డిలీట్ చేయించిండు సమాధానం చెప్పాలి. ఇది చెత్త నా కొడుకులారా. ఇక ఇది ఇప్పుడు నిన్న వేసిన దాని గురించి ఈ నాగరాజు గారి గురించి ఈ ప్రశ్నించే పద్ధతి గురించి వీడు రియాక్ట్ అవుతా ఉన్నాడు. ఎందుకు రియాక్ట్ అవుతా ఉన్నాడు అంటే ఇదంతా ఒకటి కూటం అన్నట్టు. ఈ కూటం అంటే ఇది ప్రశ్నించే పద్ధతి, ప్రశ్నించే గొంతులను వాళ్ళ మీనికి ప్రశ్నించే గొంతులు అన్నట్టు. ఇవి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని ప్రశ్నించే గొంతులు ఇలా. ఇది జరుగుతూ ఉన్నది. ఆ వాయిస్ కూడా నేను వినిపించదలుచుకోలే. చెత్తనా కొడుకు నీకేమైనా ఉంటే బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి అధికార పార్టీలో ఉన్న వాళ్ళ గురించి ప్రశ్నించు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా, 42% రిజర్వేషన్ ఇవ్వకుండా, బీసీలకు తగిన వాటా ప్రకారం మంత్రి పదవులు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్ కల్పించాలని రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా ఇవ్వాలి, ఎట్లా మాట్లాడాలని దాని గురించి మాట్లాడు. ఈడ మల్లన్న కాలు పట్టుకునేదాకా పురకత్తాడు. మల్లన్నకు బాధ అవుతుందని నీ కాలు పట్టుకుంటాడు మల్లన్న. అంటే చూడు, ఈయన ఆలోచనలు ఎట్లున్నాయంటే పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయన్నట్టు. నీ వెనకే ఎవడున్నది తెలుసు, ఏం కథ అన్నది తెలుసు, మొత్తం బయటపడుతుంది. సబ్ రిజిస్టర్ల ఆఫీసు, ఎంఆర్ఓల ఆఫీసు ఇవంతా బయటపడే కార్యక్రమం ముందే ఉన్నది. ఏం తొందరపడకు. నీ దందరు కూడా నీ కథ బయటపడుతుంది. నీ ప్యాకేజీలు కూడా బయటకు వస్తాయి. అర్థమైందా? ఏదో ఒక రోజు తప్పకుండా బయటకు వస్తాయి. మిత్రులారా, ఈ చెత్తనా కొడుకు చెత్తబాబుడు అవుతా ఉన్నాడు. తప్పకుండా వీనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక వీడియో కాదు, వీడియోలు చేసుకొని నేనట బతుకుతున్నాడు. పొద్దున్న లేస్తే అధికారంలో లేనోని పట్టుకొని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తీర్మార్మలను పట్టుకొని వీడియోలు చేసుకుని నువ్వు చెత్తనా కొడుక. పొద్దున్న లేస్తే మల్లన్న పేరు చెప్పుకొని బతికేది నువ్వు. నేనంటే ఈయన వీడియోలు చేసుకొని బతకన్నాడు. ఈడు పెద్ద సెలబ్రిటీ అని, ఈడు పెద్ద సెలబ్రిటీ కదా, ఈడు పెద్ద సెలబ్రిటీ అని వీడియోలు చేసుకొని నేను బతకాలని చెప్తా ఉన్నాడు. లుచ్చ కొడుక. ఈ వీడియోలు డిలే ఎప్పుడు ఛాన్స్? చెత్తనా కొడుకు నువ్వు వీడియోలు డిలీట్ చేయించిన అని ఆంతోని శ్యామ్ గాంతోని అంత భయం ఉన్నది. ఈయన అలా మాట్లాడదు. ఆయన ఫేస్ రియాక్షనే చేంజ్ అయిపోయింది. పాపం మనం వీడియోలు చేసినా కావున ఫేస్ అనేది చేంజ్ అయిపోయింది. చెత్తనా కొడుక. ఆడ బ్లాక్ మెయిల్ ఎవరు చేసిర్రు, ఏం చేసిర్రు అనేది అడగకుండా మరి ఆ నాగరాజు గారిని అడగలేదేంద్రా పోయి? నాగరాజు గారిని అడగలేదేంది మరి? ఒక బీసీ బిడ్డను నువ్వు బ్లాక్మెయిల్ చేసినాడు వాస్తవేనా తీసుకురా లైవ్లకు, అలా లైవ్లో తీసుకొచ్చి పెట్టు. అపోజిట్ అని కూడా తీసుకో. బ్లాక్మెయిల్ చేసిండా నిన్ను వాస్తవే, నిన్ను చేయాలని చెప్పాలి కదా మరి. అది కూడా సేమ్ ఇప్పుడు ఎట్లా అడుగుతున్నావు అది కూడా అడగాలి కదా. చెత్త నా కొడుక. సిగ్గు లేకుండా రోజు పొద్దున లేస్తే తీర్మార్మలకు సంబంధించిన కంటెంట్ చేసుకుంటా ఒకటే గంతే. ఇప్పుడు ఏంటంటే ఇట్లా 100 మంది వచ్చారు అబ్బాయి, కొంతమంది వచ్చారు. ఇట్లా మస్తు ఛానల్ ఉన్నాయి చెప్పాలంటే. ఆ లిస్ట్లో నువ్వు ఒక్కనివి గంతే. పొద్దున్న లేస్తే నాగరాజు కూడా చదువుకొని ఏం పెద్ద ప్రాబ్లం లేదు. నా పనే అది. ఇప్పుడు పొద్దున్న లేస్తే నేను మీకోసం ఉన్నా కదా, నేను బరాబరి చెప్తున్నా కదా. ఇలాంటి చెత్తను ఏరేస్తందుకే నేను ఉన్నా. నేను ఇది మిత్రులారా, వీడు వాగుతా ఉన్నాడు. అన్నిటికి విషయాలకు సంబంధించి ఇలా కుట్రలు కుతంత్రాలు మొత్తం బయటపడుతున్నాయి ఎక్కడెక్కడ. ఈ మేనం శ్యామ్ గాడు చెత్తనా కొడుకు వీడియో డిలీట్ అయిపోయింది. నిన్నే అడుగుతున్నా, మేనం శ్యామ్ గారు చెత్తనా కొడుక. సిగ్గుండాల కొంచెం మన వేస్ట్ ఆఫ్ ఫెలో వీడియో డిలీట్ చేయించడానికి. ఈయన ఛానల్ డిలీట్ చేయకుండా ఆయనకి చెప్పి ఛానల్లో వీడియో డిలీట్ అయిపోయింది. కాపీరైట్ స్ట్రైక్ వేసింది చెత్తనా కొడుకు, లుచ్చనా కొడుకు. ఇది మీ దోస్తాను. ఎందుకు డిలీట్ చేయించినావు చెప్పురా మరి? వీడియో ఎందుకు డిలీట్ చేయించినావు? అంత దమ్ము ధైర్యం ఉన్నాను. నా ఫోన్ బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టినావు? నువ్వు ఫోన్ బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టినావు? వీడియో ఎందుకు డిలీట్ చేయించినావు? సమాధానం చెప్పు మరి. సమాధానం చెప్పాలి కదా. ఫోన్ లావట సాత కాదు, ఫోన్ సమాధానం చెప్ప సాత కాదు. అది జరుగుతుంది. మిత్రులారా, ఇది దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.